హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 8వ భాగాన్ని వినేద్దాం. రామ్ నేరుగా సీత దగ్గరికి వెళ్ళేసరికి తన కళ్ళు మూసుకుని ఉంది. రామ్ సీత చేతికైన గాయాన్ని చూస్తూ తన చేతి మీద చేతిని వేయగానే సీత కన్నులు తెరిచి రామ్ కళ్ళలోకి చూస్తూ, బావా. సీత, ఏంటి ఇది? నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? బావా, నీలాగా నాకు మనసులోనే బాధని దిగమింగుకొని లేని నవ్వుని పెదాలపై తెచ్చుకొని అందరి సంతోషం కోసం నా మనసుని బాధ పెట్టుకుని అంత గొప్ప హృదయం నాకు లేదు. రామ్ సీత చెప్పే మాటలన్నీ వింటున్నాడే కానీ సీత కళ్ళలోకి చూస్తూ, అయితే ఇప్పుడేమంటావు? నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే నీ మనసుకి సంతోషంగా ఉంటుందంటావా? రామ్ ఆ మాట చెప్పగానే సీతకి తన ప్రమేయం లేకుండానే తన కళ్ళ వెంట నీరు వస్తుంది. అతి బలవంతంగా అవును అంటుంది. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అన్నాడు. నిన్ను వదిలించుకోవడం అంటే నా ప్రాణాన్ని వదులుకున్నట్టే బావా. సీత ఆ మాట అనగానే రామ్ మనసుకి ఏం చేరిందో గాని ఒక్కసారిగా సీత కళ్ళలోకి చూస్తాడు. రామ్ అలా చూడగానే సీత తన కళ్ళని కిందికి వాల్చి రామ్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతుంది. సీత, హా, నన్ను చూడు అని రామ్ సీత గడ్డంని పట్టుకుని పైకి లేపుతాడు. సీత కళ్ళల్లో కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు సీత? నువ్వు కూడా ఏడుస్తున్నావుగా? సీత అలా చెప్పగానే తన కళ్ళన్నిటిని తుడుచుకుంటూ సీత కన్నీటిని కూడా తుడుస్తాడు రామ్. ఇప్పుడు చెప్పు, నీకు నేను ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు? బావా, నువ్వు నా కోసం నీ ఊహ తెలిసినప్పటి నుండి నా సంతోషం కోసమే పరితపించి అత్తయ్యకి ఇచ్చిన మాట కోసం నా వెంట ఉంటూ ప్రతి నిమిషం నన్ను కనిపెట్టుకుని ఉన్నావు. ఒకరిని ఇష్టపడ్డానని తెలిసి కూడా నన్ను తనకిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేశావే కానీ నీ ప్రేమ నీకు దూరం అవుతుందని నన్ను నీ సొంతం చేసుకోవాలని నువ్వు ఆలోచన కూడా చేయలేదు. సీత ఏడుస్తూ, మాధవ్ చావుకి నువ్వే కారణమని నేను నిన్ను అపార్థం చేసుకుని నీ మనసుని ఎంతగా బాధకి గురి చేశానో అయినా కూడా నువ్వు నన్ను ఏమీ అనలేదు. నువ్వు నిజం చెప్పే ప్రయత్నం చేసినా నేనే నీకు ఆ అవకాశాన్ని కల్పించలేదు. సరికదా, నా మూర్ఖత్వంతో నిన్ను చాలా బాధ పెట్టాను అని చెబుతూనే సీత రామ్ చేతుల్ని తీసుకుని తన చెంపలపై కొట్టుకుంటుంది. సీత, ఆగు, ఏంటిది? లేదు బావా, నేను నీ పట్ల చేసిన దానికి నన్ను ఇలాగే శిక్షించుకోవాలి అని రామ్ చేతులతో తన చెంపలపై కొట్టుకుంటూనే ఉంటుంది. సీత, ఆగు అని సీతని హక్ చేసుకుని తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు రామ్. బావా, నన్ను దయచేసి క్షమించు అని సీత ఏడుస్తూనే రామ్కి మరింత దగ్గరగా జరిగి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఇద్దరి మధ్య ఇప్పుడు మౌనమే వారికి ఓదార్పైంది. సీత మాత్రం రామ్ పట్ల తను చేసిన వాటిని తలుచుకొని వెక్కిళ్ళ మధ్య ఏడుస్తూనే ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత రామ్ సీతని అలాగే పట్టుకొని, సీత, హా, సీత, ఏడవకే, నేను తట్టుకోలేను. బావా, నా కోరిక తీరుస్తావా? రామ్ మౌనంగా ఉండిపోతాడు కానీ సీత అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతాడు. బావా, మాట్లాడు. రామ్ సీతని వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ, సీత, నీ కోరిక నేను తీర్చలేను. నా మనసులో నిన్ను పెట్టుకుని మరొకరితో నన్ను అంతకన్నా నా ప్రాణం ఇవ్వమనవే, సంతోషంగా ఇస్తాను. బావా, ఏంటి ఆ మాటలు అని సీత రామ్ నోటికి తన చేతిని అడ్డం పెడుతుంది. రామ్ సీత చేతిని తీసుకుని తన అరచేతిలో ముద్దు పెడుతూ తన చేతిని తన గుండెలపై పెట్టుకుని సీత కళ్ళలోకి చూస్తూ, సీత, హా, ఇక్కడ నీకు తప్ప మరొకరికి స్థానం లేదు, ఉండదు కూడా. బావా, కానీ రామ్ సీత పెదాలపై తన చూపుడు వేలిని ఉంచి, నాకు తెలుసు నీ మనసులో నేను లేను, అంతేగా? అవును అన్నట్టుగా ఉన్నాయి సీత చూపులు. సీత, నాకు నీ మనసులో చోటు లేకున్నా నన్ను ఇష్టపడడం ఎంత తప్పో నిన్ను నా మనసులో పెట్టుకుని మరొకరిని మోసం చేయడం కూడా అంతే తప్పు సీత. బావా, అయితే నువ్వు మరొక పెళ్లి చేసుకోవా? రామ్ సీత కళ్ళలోకి చూస్తూ, చేసుకోలేను అన్నట్టుగా తన తలని అడ్డంగా ఊపుతూ అంటాడు. సీత రామ్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత రామ్తో ఏం మాట్లాడాలో అర్థం కాక తననే చూస్తూ ఉంది. సీత, ఆకలిగా ఉందా? హా అని సీత తన తలని నిలువుగా ఊపుతుంది. రామ్ చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడే తెస్తాను ఉండు అని రామ్ బయటికెళ్ళి, అత్త, సీతకి ఆకలిగా ఉందట. అయితే నేనేం చేయాలి? అలా అంటావేంటత్తా? రామ్, నువ్వు నీ పెళ్ళం ఏమైనా చేసుకోండి కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయకండి. బామ్మా, అవును, నేనే మాట్లాడుతున్నాను. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదని తెలిసిందిగా మేము వెళ్తున్నాం. మీరిద్దరూ ఏం డిసైడ్ చేసుకుంటారో చేసుకుని ఇంటికి రండి. సుధా, ప్రసాద్, హరి, మనం వెళ్దాం పదండి. అమ్మా, సీత, హరి, నేను చెప్తున్నానుగా, ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదండి,
లేకపోతే ఈ బావ మరదలు కలిసి మనకి పిచ్చెక్కిచ్చేలా ఉన్నారు అని బామ్మ అక్కడి నుండి అందరినీ తీసుకొని పోతుంది. వెళ్తున్న వాళ్ళనే చూస్తున్న రామ్ సీత ఆకలి గుర్తుకొచ్చి ఏమైనా తెద్దామని ముందుకు వెళ్ళేసరికి తనకి రోజీ క్యారేజ్తో ఎదురుగా వస్తుంది. రోజీ, రామన్నయ్య వాళ్ళేంటి అందరూ కోపంగా వెళ్తున్నారు, వాళ్ళ సంగతి తర్వాత కానీ భోజనం తెచ్చావా అని రోజీ చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూస్తూ అడుగుతాడు. అవును. వెంటనే తన చేతిలో నుండి బ్యాగ్ తీసుకుని థ్యాంక్స్ రోజీ, సీతకి ఆకలిగా ఉందట, నేను తనకి తినిపించి వస్తాను అని వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది రోజీ. సీత దగ్గరికి వెళ్ళి రామ్ అన్నం కూరలు అన్నీ ఒక ప్లేట్లో సర్ది సీత ముందు ఉంచుతాడు. తిను సీత అంటాడు. బావా ప్లీజ్ తినిపించవా అని నోరు తెరుస్తుంది సీత. రామ్ సీత అడిగిన వెంటనే అన్నాన్ని కలిపి ముద్దలుగా చేసి తినిపించడం మొదలు పెడతాడు. సీత కూడా ఏం మారం చేయకుండా రామ్ పెట్టే భోజనం చేస్తుంది. బావా, హా, నువ్వు తిన్నావా అని సీత రామ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. నేను తిన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా బావా, నాకు ఇలా ఉంటే నువ్వు తినవు, నాకు తెలుసు అని చెబుతున్నా అప్పుడు సీత కళ్ళలో నుండి కన్నీరు బయటకు వస్తుంది. ఏ పిచ్చి, దీనికి కూడా ఏడుపా అని రామ్ సీత కళ్ళ నీటిని తుడుస్తూ ఉంటాడు. సీత రామ్ చేతిలో ప్లేట్ని తీసుకుని అన్నం కలిపి రామ్ నోటికి అందిస్తుంది. ఎందుకో తెలియడం లేదు రామ్ మనసుకి సీత ఆ నిమిషం వాళ్ళ అమ్మ కళ్యాణిలా కనిపిస్తుంది. సీత అన్నం పెట్టే కొద్దీ రామ్ సీత కళ్ళలోకి చూస్తూ తింటున్నాడు. భోజనం చేసిన తర్వాత, బావా, హా, నువ్వు నన్ను మాయ చేస్తున్నావు. ఏంటి? అవును, ఏదేదో చెప్పి నేను నీకు పెళ్లి చేయాలనే ఆలోచనని ఈ కాసేపు మర్చిపోయేలా చేశావు. రామ్కి కోపం వచ్చి సీత తల మీద ఒక మొటిక్కాయ వేస్తాడు. అమ్మా అంటుంది. ఏంటే, వింటున్నాను కదా అని చెబుతున్నావా? అబ్బా అది కాదు బావా, ఒకవేళ నీకు ఎవరైనా అమ్మాయి వచ్చి తనతో నువ్వు జీతం పంచుకోవాలనుకున్నప్పుడు నాకు చెప్పు. చెబితే ఏం చేస్తావే? నేనే దగ్గరుండి నీకు తనకి కళ్యాణం జరిపిస్తా, ఏమంటావు అని సీత రామ్కి దగ్గరగా వచ్చి అడగగానే మాటలు ఎక్కువ అవుతున్నాయి. సిస్టర్, తినకి ఒక మత్తు ఇంజెక్షన్ వేయండి అని కేక పెడతాడు. వద్దు బావా వద్దు, నేను నోరు మూసుకుంటాను అని సీత సైలెంట్గా బెడ్పై పడుకొని పోతుంది. రామ్ నవ్వుకుంటూ గుడ్ గర్ల్ అని సీతకి బెడ్షీట్ కప్పి బయటికి వస్తాడు. బయట రోజీని చూసి, రోజీ, గౌతమ్ ఎక్కడా? ఆయన బయట గార్డెన్లోకి వచ్చినాడు. సరే, నేను తన దగ్గరికి వెళ్తాను, నువ్వు కాసేపు సీత దగ్గర ఉండవా? సరే అని రోజీ సీత దగ్గరికి వెళ్తుంది. రామ్ నేరుగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అని గౌతమ్ మీద చేతి వేస్తాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న గౌతమ్ రామ్ తన మీద చేతి వేయగానే పక్కకు చూస్తాడు. రామ్ ముఖంలో ఏదో సంతోషం కనిపిస్తుంది గౌతమ్కి. రామ్, నువ్వేనా ఇది? లేదురా, నేను వాని ఆత్మని, వాడు లోపలున్నాడు అని కామెడీగా చెబుతాడు. గౌతమ్ రామ్ చేసిన కామెడీకి నవ్వకపోగా కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంటాడు. రామ్కి గౌతమ్ ఎందుకలా ఉన్నాడని అర్థం కాక, ఒరేయ్ గౌతమ్, ఏమైందిరా? రామ్, సీత చెప్పింది నిజమారా? ఏ విషయం? నువ్వు విడాకులు తీసుకోవడం గురించి. ఏంటి? అవును, తానే ఒప్పుకుందిగా, ఎప్పటికీ నిన్ను తన భర్తగా అనుకోలేనని, అలాంటప్పుడు నువ్వు విడాకులు తీసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే ఉంది అని గౌతమ్ చెప్పగానే రామ్ గౌతమ్ చెంపపై కొడతాడు. రామ్, చంపేస్తా అని గౌతమ్ షర్ట్ గల్లాని పట్టుకుని, అసలు ఏమనుకుంటున్నావురా, నా సీతని దూరం చేసుకోమంటున్నావా? అది కాదురా, తనకి నీ మీద ఎలాంటి లవ్ ఫీలింగ్స్ లేవు కదా. నేను అడిగానా నన్ను ప్రేమించమని? లేదు కదా, మరి ఎందుకు నా సీతని నేను దూరం చేసుకోవాలి? ఒకవేళ తన జీవితంలోకి మళ్ళీ ఎవరైనా వస్తే రాని, తను వాళ్ళతోనే సంతోషంగా ఉంటుందంటే నేను పక్కకి జరుగుతాను. రామ్, కానీ ఎన్ని రోజులు రా ఇలా తన కోసం ఎదురు చూస్తూనే ఉంటావారా? నా ప్రాణం ఉన్నన్ని రోజులు. రామ్, అవును, నేను ప్రాణంతో ఉన్నన్ని రోజులు నా సీతని చూస్తూ బ్రతుకుతాను. ఇన్ని రోజులుగా నాతో ఉంటున్నావు. ఈ రామ్ అంటే ఏంటో నీకు తెలీదా? ఎంత ఈజీగా అన్నావురా నా ప్రాణానికి దూరం కమ్మని అని గౌతమ్ని నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గౌతమ్ రామ్కి సీతపై గల ప్రేమను చూసి, దేవుడా, వీని ప్రేమ వీన్ని ఏం చేయబోతున్నావో అర్థం కావడం లేదు అని అక్కడే కూర్చుండి బాధపడతాడు. రూమ్లో రోజీ అన్నీ సర్దుతుంది, కానీ సీత ముఖం చూడడం లేదు, మాట్లాడటం లేదు. ఏంటే, కనీసం నన్ను చూడకుండా నీ మానాన్ని నువ్వు ఉంటున్నావు? తమరితో మాట్లాడే అంత వాళ్ళమ్మా మేము. ఏమే, చాలా ఎక్కువగా చేస్తున్నావు? రోజీ కోపంగా వచ్చి సీత ముందు నిలబడి, ఎవరే ఎక్కువగా చేసింది, నువ్వా నేనా? రోజీ, మాట్లాడుకు. అసలు ఏం చేసుకుని
నీకు ఇంత పొగరు? పెద్ద అందగత్తెవి కూడా కాదు. ఎందుకే రామ్ అన్నయ్య అంటే నీకు అంత చులకనా? ఓహో, తమరు నాకిష్టం లేదు అన్న నీ ప్రేమ కోసం పరితపించడమే తను చేస్తున్న తప్పు కదా? నీ కోసం, నీ ప్రేమ గెలిపించడం కోసం తను ఎంతగా మానసికంగా కుంగిపోయాడో నీకు తెలుసా? నువ్వు హ్యాపీగా ఉండాలని నువ్వు ఎంత టార్చర్ పెట్టినా మౌనంగా భరించాడే కానీ ఎప్పుడైనా నీ దగ్గర భర్తగా తన హక్కును చూపాడా? లేదుగా. చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదే, తన మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నువ్వు సూసైడ్ చేసుకున్నావని తెలిసి తను స్పృహ కోల్పోతే గౌతమ్ తనని హాస్పిటల్కి తీసుకుని వచ్చిన తనకి మెలకువ రాగానే ముందు అడిగింది ఎవరినో తెలుసా? నిన్నేనే. సీతకి రోజీ రామ్ గురించి చెప్పే అప్పుడు నోటి నుండి మాట కూడా రావడం లేదు, కానీ కళ్ళల్లో నీరు మాత్రం వస్తూనే ఉంది. తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా పిచ్చివాణిలా ఇక్కడికి పరిగెడుతూ వచ్చాడు. బయట అందరూ నువ్వు చేసిన పని గురించి చెబుతూ ఉంటే గుండె పగిలి ఏడ్చాడే, కానీ నిన్ను వాళ్ళు ఒక్క మాట అన్నా ఊరుకోలేదు. నువ్వంటే విడాకులు ఇచ్చేది రామ్ అన్నయ్య. నీకు విడాకులిస్తే అప్పుడు ఏర్పడుతుంది నీకు తన విలువ. సీత, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మనం ప్రేమించిన వాళ్ళు మనకి దొరకడం మన అదృష్టం, కానీ మనల్ని ప్రేమించిన వారు దొరకాలంటే మనం పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం నీకు ఆ దేవుడు రామ్ రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు గుర్తించకుండా దూరం చేసుకుంటున్నావు. ఏదో ఒకరోజు రామ్ని చూడాలని, తన ప్రేమ కోసం, తన భరోసా కోసం నువ్వు ఆరాటపడే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో అని రోజీ తను తెచ్చిన బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. సీత వెళ్తున్న రోజీనే చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి రామ్ సీత ఉన్న రూమ్కి వస్తాడు. తను వచ్చేసరికి సీత నిద్రపోతూ కనిపిస్తుంది. రామ్ సీత చేతిని పట్టుకుని, సీత, నువ్వు నన్ను నీ భర్తగా అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ నా కంటి ముందు నుండి మాత్రం దూరం కాకే అని ఏడుస్తుంటే రామ్ కన్నీటి బొట్టు సీత చేతి మీద పడుతుంది. సార్, డాక్టర్ చెకింగ్కి వస్తున్నారు, ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి అని నర్సు వచ్చి రామ్తో చెప్తుంది. సరే అని రామ్ బయటికి వెళ్ళగానే సీత కనులు తెరిచి చూస్తుంది వెళ్తున్న రామ్ని. నాకు కూడా నీతో బతకాలని, నీ ప్రేమని పూర్తిగా ఆస్వాదించాలని ఎందుకో అనిపిస్తుంది బావా, కానీ విధి మనల్ని ఏ తీరం చేరుస్తుందో చూడాలి బావా అని ఏడుస్తూనే కళ్ళు మూసుకుంది సీత. అటు సీత మనసులో, ఇటు రామ్ మనసులో సంఘర్షణ మొదలైంది. సీతని చెక్ చేసిన డాక్టర్, చూడు, మరొకసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీపై పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను. రామ్ నన్ను మరీ ఎక్కువగా బ్రతిమలాడడం వల్ల ఇప్పుడు వదిలివేస్తున్నాను, అర్థమైందా అని సీతని సీరియస్గా చూస్తారు డాక్టర్. దెబ్బకి భయపడిపోయిన సీత భయంగా, సరే డాక్టర్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని తడబడుతూ చెబుతుంది. సీతని అలా చూసిన డాక్టర్ వెంటనే గట్టిగా నవ్వి, నువ్వు చేయవులే, ఎందుకంటే నీ వెంట నీ బావ రామ్ ఉంటాడు కదా, తను నీతో ఉండగా నీకు ఇలాంటి ఆలోచన కూడా రాకుండా చేస్తాడు, అవునా? నువ్వంటే మీ బావకి చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకలా అడుగుతున్నారు? నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు చూడాలి. తన గొడవ, నిన్ను ఐసీలో ఉంచినప్పుడు తనని లోపలికి అలో చేయకపోతే మా స్టాఫ్తో గొడవనే పెట్టుకున్నాడు తెలుసా? అంతా ఎందుకు, నేను అప్పటి వరకు ఏం చేసినా స్లోలోకి రాని నువ్వు మీ బావ చేతి స్పర్శ తగలగానే నీకు మెలకు వచ్చింది తెలుసా? ఏమైనా నువ్వు చాలా లక్కీ, నిన్ను అర్థం చేసుకునే బావ నీకు భర్తగా దొరకడం. డాక్టర్ చెప్పే మాటలన్నీ వింటుంటే ఆ నిమిషం రామ్ని చూడాలని సీత మనసు పరితపిస్తూ ఉంది. సీత, ఇంటికి వెళ్తావా? వెళ్తాను డాక్టర్. ఓకే అని డాక్టర్ మెడిసిన్ రాసి సీతని డిశ్చార్జ్ కమ్మని వెళ్తాడు. వెళ్ళే ముందు ఒక్క నిమిషం సీత దగ్గరికి వచ్చి, సీత, ఒక అన్నగా చెబుతున్నాను, నీ లైఫ్లో నుండి రామ్ని దూరం చేసుకోకురా, సరేనా? సీత డాక్టర్ కళ్ళలోకి చూస్తూ వదులుకోను అని చెబుతూ అప్పుడే వస్తున్న రామ్ని చూస్తూ ఉండిపోతుంది. డాక్టర్, సీతకి నువ్వు కంగారు పడుకు రామ్, తనకి తగ్గిపోతుంది, మీరు ఈరోజే ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. సీత మెడిసిన్ అన్నీ కరెక్ట్గా వేసుకో అని డాక్టర్ రామ్ సీతలకి చెప్పి వెళతాడు. సీత, ఇంటికి వెళ్దాం పదా అని రామ్ మెడిసిన్ చూస్తూ ఉన్నప్పుడు, బావా, అసలు నాకు నీ మీద ఎందుకు ప్రేమ పుట్టడం లేదు బావా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నేనెందుకు ఇంత మొండిగా ఉంటున్నాను, ఎందరు చెప్పినా నా మనసులో నీ పట్ల ఫీలింగ్స్ రావడం లేదు ఎందుకు అని సీత రామ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. సీత అడిగిన ప్రశ్నకు రామ్ చిన్నగా నవ్వుకుంటూ తన కళ్ళలోకి చూస్తూ, సీత, నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు, సమయం వచ్చినప్పుడు నీ మనసే నీకు ఆన్సర్ చెబుతుంది. నువ్వు చెప్పలేవా బావా? నేను చెప్పగలను, కానీ అది నీకు అర్థం కావాలంటే నీ మనసులో నేను ఉండాలి సీత, అప్పుడే నేను చెప్పిన మాటలు నీ మనసుకు చేరుతాయి. కానీ బావా, కానీ లేదు, ఏమీ లేదు, వెళ్దాం పదా, ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు అని సీత మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనని తీసుకుని వెళ్ళిపోతాడు రామ్. గౌతమ్, రోజీలు రామ్ సీత పట్ల ఉన్న కోపంతో ఇంటికి వెళ్ళిపోతారు.
రామ్ సీత ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. రామ్ సీతని తీసుకుని ఇంట్లో అడుగుపెట్టే సమయానికి, రామ్ అక్కడే ఆగండి, గడప దాటి లోపలికి రావాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పిరండి. బామ్మ, నీ ప్రశ్నలకు ఇప్పుడు కాదు, సీతకి ఇంకా నీరసంగా ఉంది. పర్వాలేదు, మీరు చేసే పనుల కన్నా ఇప్పుడు నేను ప్రశ్నించడం తప్పు కాదులే. బామ్మ, అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావు? సీత, నువ్వు భార్యాభర్తలుగా కలిసి ఉంటావంటేనే లోపలికి రండి, లేకపోతే ఇక నుండి మీ జీవితం మీది, మాతో బంధుత్వం తెంచుకోండి. బామ్మ, ఎందుకలా మాట్లాడుతున్నావు అని సీత ఏడుస్తూ రామ్ వైపు చూస్తుంది. రామ్ సీత కళ్ళని నీళ్ళను తుడిచి, సీత నువ్వు ఏడవకు. అది కాదు బావా, బామ్మ. రామ్, నేను చెప్పిన దానికి అంగీకరిస్తే లోపలికి రండి, లేకపోతే ఏంటి బామ్మ? మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోండి. బామ్మ సీతని బలవంతంగా మా బంధానికి కట్టుబడి ఉండమని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది. పెళ్ళి, ప్రేమ విలువ తెలియక తను చేసే తప్పుని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేం. అలా అని సీతకి ఇష్టం లేకున్నా నాతో తాలిబంధంలో ఉండమనడం సరైనది కాదుమా. అవునా? మరి సరైనది ఏదో నువ్వే చెప్పు. బామ్మ ప్లీజ్, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సీతకి చాలా అలసటగా ఉంది, ముందు తనని రెస్ట్ తీసుకునివ్వండి. తను నీ భారీగా ఇంట్లో అడుగు పెడితే మాకు మీరు లోపలికి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అప్పటికే రామ్కి సహనం కోల్పోయి, మామయ్య, నాన్న, అత్త, మీరు ఎవరు మాట్లాడరా? బామ్మని ఎవరూ అడగడం లేదు ఎందుకు? రామ్, అత్తయ్య నిర్ణయమే మా నిర్ణయం అని ప్రసాద్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. హరి, సుధా కూడా రామ్ని చూస్తూ తలదించుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఇంకేంటి రామ్, ఇద్దరూ మాకు ఏం చెప్పబోతున్నారు? బావా అని సీత నిల్చోలేక కింద పడిపోతుంది. సీత, సీత! బావా, దాహంగా ఉంది. రామ్ వెంటనే బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి సీతకి తాగిపిస్తాడు. బావా, నా వల్లేగా నీకు కూడా ఇబ్బందులు అని రామ్ని పట్టుకుని ఏడుస్తుంది సీత. సీత ప్లీజ్ ఏడవకు, నువ్వు నా వెంట ఉంటే ఇదేంటి, ఎంతటి బాధ కష్టాన్ని అయినా ఎదుర్కొనే నా ధైర్యాన్ని విని సీత నువ్వు అని సీత కళ్ళ నీటిని తుడుస్తాడు. బామ్మ, నా సీత మనసుకి ఇష్టం లేకున్నా తను మా బంధాన్ని ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో మాకు స్థానం ఉంటుంది అంటే మాకు అది అవసరం లేదు. నేను నా సీతకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే దమ్ము ధైర్యం నాకున్నాయి అని సీతని తన చేతుల్లోకి ఎత్తుకొని రామ్ బామ్మ ఇంట్లో నుండి బయట అడుగు పెడతాడు. రామ్ సీత ఇంటి గేటు దాటగానే బామ్మ తన గుండెని పట్టుకుని సోఫాలో కూలబడి ఏడుస్తూ తన తలని కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మా, అమ్మా, ఏంటి పని? ఏం చేయమంటావరా? ఈ చేతులతో పెంచుకున్నాను రావాలని, అలాంటిది నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి వచ్చింది. బామ్మ ఏడుస్తూ ఉంటారు. ఏంటత్తయ్య ఇది? మీరే మాకు ధైర్యం చెప్పి మీరు ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? నిజమే ప్రసాద్, కానీ నా వల్ల కావడం లేదు. అత్తయ్య, మరి వాళ్ళని వెనక్కి రమ్మందామా? వద్దు సుధా, వాళ్ళకి ఇప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఒంటరిగానే ఉండాలి. నాకు నమ్మకం ఉంది. రామ్ ప్రేమ సీత మనసు మార్చడమే కాదు, తన ఊపిరియే రామ్ అవుతాడు కూడా అని బామ్మ ఏడుస్తూనే సోఫాలో పడుకుని పోతుంది. రామ్ సీతని చేతుల మీద మోసుకుంటూ పోతుంటే సీత రామ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. రామ్ సీతని ఒక పార్క్లో చెట్టుకి ఒరిగి కూర్చోబెట్టి తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ సీతని చూస్తాడు. అప్పటికే సీత రామ్ని చూస్తూ ఉంది. ఏంటి సీత అలా చూస్తున్నావు? ఏం లేదు బావా. ఆకలిగా ఉందా సీత? లేదు బావా, నువ్వు ఇక్కడ కూర్చో అని రామ్ని తన పక్కన కూర్చోబెట్టుకుని రామ్ భుజంపై తలవాల్చి పడుకుని పోతుంది. రామ్కి కూడా అలసటగా ఉండేసరికి రామ్ వెనుకున్న చెట్టుకి ఒరిగి పడుకుని పోతాడు. అప్పుడే రాత్రి 8 గంటలు కావస్తుంది. రామ్ని ఎవరో తట్టేసరికి మేలుకొని చూస్తాడు. రామ్ ముందు ఒకతను ఉంటాడు. ఎవరు మీరు? మేము ఎవరైతే నీకెందుకు? ఎవరు మీరో మీరే చెప్పాలి. నేనెవరో తెలుసా? ఇక్కడ ఈ పార్క్లో ఎవరుండాలి అన్నా నా పర్మిషన్ ఉండాలి. అప్పుడే సీత మేల్కొని వాళ్ళని చూస్తూ ఉంది. ఏంట్రా, మీరు ఎవరంటే అంతగా ఆలోచిస్తున్నావు? కొంపదీసి దీన్ని లేపుకొని వచ్చావా ఏంటి? వాడు అలా అనగానే రామ్ కోపంగా తన చొక్కా పట్టుకొని తన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంట్రా, నా చొక్కాని పట్టుకుంటావా అని పక్కనే ఉన్న తన బ్యాచ్ని పిలిచి రామ్ ఒకడు పట్టుకుంటే మిగిలిన వాళ్ళు విపరీతంగా కొడతారు. సార్ ప్లీజ్ మా బావని కొట్టుకండి అని సీత వాళ్ళని ఎంతగా బ్రతిమలాడినా వాళ్ళు సీత మాటలు వినరు. వారిలో ఒకరు, ఏంటే వీడు నీకు బావ అవుతాడా? సీత ఏడుస్తూ అవును అంటుంది. వీడు ఒక్కడేనా లేకపోతే వీధికొకడున్నాడా?
తను అలా అడుగుతుంటే సీత ముఖం దాచుకుని ఏడుస్తుంది. రామ్ వాళ్ళందరినీ తోసేసి సీతను అలా అన్నవాణ్ణి గొంతు పట్టుకొని, నా సీతను అంత మాట అంటావా అని తన గొంతుని పట్టు బిగిస్తూ ఉంటాడు. అందరూ ఎంత కొట్టినా తనని వదిలిపెట్టడు. అప్పుడే అటుగా ఎస్ఐ గారి వెహికల్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. ఏమిట్రా గొడవ? అందరూ ఆయనకి నమస్కారం పెడతారు. రమణ, ఏంటిదంతా? సార్, వీళ్ళిద్దరు ఇక్కడ. ఎవరు వాళ్ళు? అప్పుడే ఏడుస్తున్న సీత ఎస్ఐ దగ్గరకు వచ్చి, సార్, వీళ్ళు మా బావని కారణం లేకుండా కొడుతున్నారు. తను నీకు బావ అవుతాడా? అవును. అప్పుడే ఎస్ఐ సీత మెల్లో మంగళసూత్రం చూసి, నీకు పెళ్ళయిందా? అవును. మరి నీ భర్త ఎక్కడా అని అడుగ్గానే సీతకి ఏం చెప్పాలో తెలియక తలని కిందికి వేసుకుని ఏడుస్తూనే ఉంటుంది. అక్కడ పడిపోయిన రామ్ సీతని చూస్తూనే ఉన్నాడు. చెప్పమ్మా, నీ భర్త ఎక్కడా? అప్పుడే అదే పార్కుకి గౌతమ్ వస్తాడు. అక్కడ రామ్ పడిపోయి ఉండడం గౌతమ్ చూసి రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్, రామ్ లేరా? గౌతమ్, నువ్వు ఇక్కడ? బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? రామ్ ఎవరు? వాడు నా స్నేహితుడు బాబాయ్. అవునా? మరి ఈమెవరు? అప్పటి నుండి అడుగుతున్నా, నీ భర్త ఎక్కడా అని చెప్పడం లేదు. గౌతమ్ సీత వంక చూస్తూ, బాబాయ్, అక్కడ పడిపోయి ఉన్నవాడే తన భర్త. అవునా? మరి అప్పటి నుండి అడిగితే చెప్పదే? గౌతమ్ సీతను చూసిన చూపులకి సీత తలది కిందికి వేసుకుని ఏడుస్తూనే ఉంది. రమణ, తనని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నేనేం అనలేదు సార్. మీరిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారని అడిగినందుకు నన్ను కొట్టాడు సార్. కాదు సార్, ఆయన అబద్ధం చెబుతున్నాడు. నేను అప్పటి నుండి ఈ పక్కనే కూర్చొని ఉన్నాను. ఇంతకీ నువ్వెవరు బాబు? సార్, నా పేరు రవి. నేను రోజు కాసేపు పార్కులో కూర్చొని వెళ్తాను. ఈసారి అక్కడ పడి ఉన్న ఆయనతో ఈ అమ్మాయి గురించి చాలా ఇబ్బందికరమైన మాటలు అన్నాడు. అందుకే తనకు కోపం వచ్చి ఈ సారుతో గొడవ పెట్టుకున్నాడు. వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చి అందరూ పాపం తనని బాగా కొట్టారు సార్. రమణ, ఏంటిది? ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ముందు నీ నోటిది అదుపులో పెట్టుకో అని ఎస్ఐ రమణని కోప్పడతాడు. మరోసారి నేను ఇలా చూస్తే స్టూడెంట్స్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను. సారీ సార్ అని వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గౌతమ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. సరే బాబాయ్ అని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ తర్వాత రామ్ని గౌతమ్ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఒక రూమ్లో రామ్ని పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి రోజీ సీతను ఓదార్స్తూ ఉంటుంది. గౌతమ్, రామ్ అన్నయ్యకి ఎలా ఉంది? ఇంకా బతికే ఉన్నాడు. సీత వెంటనే గౌతమ్ని చూస్తుంది. గౌతమ్, ఏంటా మాటలు? గౌతమ్ సీతని చూస్తూ, సీత, వాళ్ళు రామ్ని అంతగా కొట్టినా కూడా నీకు వాడు నీ భర్త అని చెప్పాలనిపించలేదా? ఎందుకు సీత వాడంటే నీకెంత పగ? గౌతమ్, నాకు బావంటే ఎందుకు పగ ఉంటుంది? మరి లేకపోతే ఏంటి సీత? నిన్ను ఒక్క మాట అన్నారని వాళ్ళతో అంతగా గొడవ పెట్టుకున్నాడు. అలాంటిది వాని పట్ల నీకు బాధ్యత లేదా? వాని ప్రాణం సీత నువ్వు. అది నీకు అర్థమయ్యేసరికి వాడు నీకు దూరం అవుతాడేమో సీత. గౌతమ్, వెళ్ళు సీత, వెళ్ళి వాని పక్కన ఉండి చాలు. వాని శరీరానికి తగిన దెబ్బల కన్నా ఇప్పుడు వాని మనసుకి తగిలిన గాయానికి మందు నువ్వే సీత అని గౌతమ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. రోజీ కూడా గౌతమ్ వెనక్కి వెళ్ళిపోతుంది. సీత నెమ్మదిగా నడుచుకుంటూ రామ్ గదిలోకి వెళ్తుంది. అక్కడ రామ్ తలకి చేతులకి కట్లు కట్టి పడుకొని ఉన్నాడు. సీత రామ్ దగ్గరికి వెళ్ళి తన చేతిపైన చేతిని వేసి రామ్ని చూస్తూ ఉంది. సీత స్పర్శకి రామ్కి మెలకు వస్తుంది. సీత, బావా నా మీద కోపంగా ఉందా? కోపమా? ఎందుకు? ఆ ఎస్ఐ సార్ నీ భర్త ఎవరు అని అడిగినప్పుడు నేను నువ్వే నా భర్త అని చెప్పలేదు కదా, అందుకు. రామ్ నవ్వుకుంటూ, సీత, నన్ను నీ భర్తగా నీ మనసు అంగీకరించలేదు కాబట్టే ఆయన అడగగానే నువ్వు చెప్పలేకపోయావు. అందులో నీ తప్పేం లేదు సీత. అయినా వాడెవడో ఒక మాట అనగానే నీకంత కోపం ఎందుకు బావా? ఎందుకంటే తను అన్నది నా ప్రాణాన్ని కాబట్టి అని సీత కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. సీతకి రామ్ కళ్ళల్లో ఎంతో వేదన కనబడుతుంది. బావా, సీత పడుకో. అది కాదు బావా, నీ కళ్ళు. సీత, మెడిసిన్ వేసుకున్నావా? వేసుకున్నా బావా. అది సీత, నాకు నిద్ర వస్తుంది అని రామ్ చెప్పగానే సీత రామ్ చేతిని పట్టుకుని పక్కనే పడుకుని పోతుంది. సీత పడుకున్న తర్వాత రామ్ లేచి సీతని చూస్తూనే ఏం చెప్పాలే నీకు అంటూ తన కళ్ళ వెంట కన్నీరు రాలుతుంది. మరుసటి రోజు గౌతమ్ రామ్ దగ్గరికి వస్తాడు. ఏరా, ఎలా ఉంది? రామ్ మౌనంగానే ఉంటాడు. ఏరా, మాట్లాడవా? బాగానే ఉంది. ఏంట్రా ఏదో బలవంతంగా చెబుతున్నావు? ఏం లేదు. ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? నాకెవరి మీద కోపం లేదురా. గౌతమ్ రామ్ చేతుల్ని పట్టుకొని, ఒరే నాయనా, నన్ను క్షమించరా, ఇంకెప్పుడు నీ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడను అని రామ్ చేతుల్ని పట్టుకుని ఊపేస్తాడు. ఒరేయ్ వదులు, నువ్వు నన్ను క్షమించు అంటేనే వదులుతాను. రామ్ నవ్వుతూ, సరే సరే వదులు.
అమ్మయ్య అని గౌతమ్ రామ్ని హక్ చేసుకుంటాడు. గౌతమ్ నాకు ఒక జాబ్ కావాలిరా అని రామ్ ఇంట్లో జరిగిన విషయం అంతా చెబుతాడు. అంత జరిగిందా? "హా, సరే మా కంపెనీలో కొత్త వాళ్ళకి మా బాస్ అవకాశాలు ఇస్తున్నారు. ఒకసారి నీ ప్లాన్స్ అన్నీ మా బాస్కి డెమో ఇవ్వరా, ఆయన తప్పకుండా నీకు జాబ్ ఇస్తాడు." "సరే ఇప్పుడు వెళ్దామా?" "ఏంటి ఈ గాయాలతోనా?" "వద్దు, ఒక వారం రోజుల తర్వాత వెళ్దాం. నేను మా బాస్కి నీ గురించి చెప్పి పెడతాను, సరేనా?" "సరే." రామ్, సీత గౌతమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వారం తర్వాత సీత, రామ్ ఇద్దరు కోలుకున్నారు. రామ్ గౌతమ్తో పాటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. సీత తన గదిలో అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చి తన మెల్లో చూసుకుని కంగారుగా బయటికి వస్తుంది. "రోజీ, రోజీ" అని అరుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. "సీత, ఏమైందే?" "రోజీ, రోజీ, చెప్పవే, ఏమైంది?" నా నా తాళి ఎక్కడో పడిపోయింది రోజీ." "ఏంటి?" సీత ఏడుస్తూ "అవును రోజీ" అని కంగారుగా ఏడుస్తూ తిరుగుతుంది. "ఎందుకు సీత అంతగా ఏడుస్తున్నావు?" "రోజీ, అది కట్టిన వాడిని నువ్వు భర్తగా భావించలేదు కదా, మరి ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు?" "రోజీ ప్లీజ్, నాకు నా తాళి కావాలి" అని ఏడుస్తూ అక్కడే కింద కూలబడిపోయింది. రోజీ సీత రూమ్లో తాళిని దొరకపట్టి తెచ్చి సీత ముందు ఉంచుతుంది. "సీత, ఇదిగో నీ తాళి." ఏడుస్తున్న సీత లేచి తన తాళిని చూసి దాన్ని తన గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గుండెకి హత్తుకుని ఏదో విలువైన వస్తువు కోల్పోయి మళ్ళీ తనకి దొరికినట్టుగా ఆనందంలో ఏడుస్తూ రోజీని చూస్తుంది. "నీ బట్టల్లో ఉంది రోజీ, నేను బావని చూడాలి." "ఇప్పుడా?" "ఇప్పుడే, ప్లీజ్ రోజీ, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా?" సీతను అలా చూస్తున్న రోజీ తన బాధని చూడలేక తన స్కూటీపై గౌతమ్ ఆఫీస్కి తీసుకుని వెళ్తుంది. సీత తన తాళిని కుప్పెట్లో పెట్టుకుని రామ్ కోసం తన కళ్ళు అంతటా వెతుకుతున్నాయి. "సార్, నేను గౌతమ్ గారి భార్యని, ఆయన్ని ఒకసారి కలవాలి." "మేడం, సార్ మీటింగ్లో ఉన్నారు. అది 3rd ఫ్లోర్లో ఉంది. కానీ ఇప్పుడు మీరు సార్ని కలవలేరు. 1 గంటలో మీటింగ్ పూర్తవుతుంది" అని తను చెప్పేలోపే సీత మెట్లెక్కుతూ 3rd ఫ్లోర్కి పరిగెడుతుంది. "సీతా మేడం, ఆగండి" అని రోజీ ఆఫీస్ స్టాఫ్ సీత వెనకే వెళ్తారు. సీత 3rd ఫ్లోర్కి వెళ్ళి మీటింగ్ రూమ్కి దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. రూమ్ అంతా చీకటిగా ఉంది. సీతను చూడగానే "ఎవరు మీరు?" అని ఆఫీస్ వాళ్ళు ప్రశ్నిస్తారు. సీత ఏడుస్తూనే ఉంది. అక్కడ డెమో ఇచ్చేది రామ్ కాబట్టి స్క్రీన్ వెలుతురులో రామ్ సీతని కనిపిస్తాడు. కానీ చీకటిగా ఉండడం వల్ల రామ్ సీతని చూడలేకపోతాడు. సీత రామ్ని చూడగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. "బావా." సీత స్పర్శని గుర్తించిన రామ్ "సీత" అని రామ్ కూడా సీతని హత్తుకొని పోయాడు. సీత కన్నీరు రామ్ చెంపల్ని తాకగానే రామ్ మరింతగా సీతని పట్టుకుని పోతాడు. సీత తనని అలా హక్ చేసుకునేసరికి రామ్కి తన గుండె పడిన వేదన అంతా కరిగిపోయి తనకి మాత్రమే సొంతమైనది తన దగ్గరికి చేరిందని తన మనసు చెబుతుంటే అలా సీత కౌగిల్లో ఉండిపోయాడు. అందరూ కూడా లేచి నించుండిపోతారు. రూమ్లో లైట్స్ ఆన్ చేస్తారు. రామ్, సీతని అలా చూస్తున్న గౌతమ్ అప్పుడే వెనక వచ్చిన రోజీలు వాళ్ళని అలా చూసి చాలా అపురూపంగా చూస్తూ ఉండిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.